మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, అందరికీ కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో గైస్, నిన్న జరిగినటువంటి క్విజ్కి సంబంధించి చాలామంది అయితే కీ అడిగారు. సో ఇక్కడైతే మీకు కీ ఇస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అన్ఫార్చునేట్లీ ఇక్కడ వర్షం పడడం అండ్ మధ్యలో అయితే లైవ్ అయితే ఆగిపోయింది. సో లైవ్ అయితే ఆగిపోయింది, కానీ వాటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫిజిక్స్తో సహా చేస్తున్నాను. సో గైస్, ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అండ్ మీ యొక్క కామెంట్స్ అయితే డెఫినెట్గా చెప్పండి. అండ్ వీడియో పైన ఎక్కడ మీకు అర్థమైంది, ఎక్కడ ఈజీగా ఉందో చూడండి. సో మ్యాక్సిమం అన్ని కూడాను టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఒక ఫస్ట్ క్వశ్చన్. టు గెట్ 2 ohms resistance using only 6 ohms resistance, the number of them required అని అడిగారు. సో ఫైనల్ రెసిస్టెంట్ అనేది 2 ohms అండ్ మన దగ్గర ఉన్న రెసిస్టెంట్ అయితే 6 ohms. కాబట్టి మనకున్న ఫార్ములా ఏంటంటే, వీటిని ఎప్పుడు కూడాను మనం సిరీస్లో యాడ్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది, కానీ మినిమం రాదు. సో మినిమం రావాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్యారలల్గా యాడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం. దెన్ 1/r ఈజ్ ఈక్వల్ టు ఏమంటే ఎక్స్ ఇంటూ 1/r 6గా రాసుకుందాం. సో మనకైతే రిజల్ట్ అయితే ఆల్రెడీ తెలుసు, 1/2 ohms అని. 1/2 ohms ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు x/6గా రాసుకోండి. క్రాస్ మల్టిప్లై చేయండి. సో అలా చేసుకున్నట్లయితే 6 ohms ఈజ్ ఈక్వల్ టు మీకు 2x వస్తుంది. సో ఫైనల్గా అయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు మనకి 6 ohm/2 ohms కదా. సో మనం చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది 3 వస్తుంది. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపేటప్పుడు అంటే సిరీస్లో యాడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం వస్తుంది. అండ్ ఎప్పుడైతే వాటిని ప్యారలల్గా యాడ్ చేసామో లీస్ట్ వస్తుంది అనమాట. అంటే వాటిలో లేని దానికన్నా చిన్నది వస్తుంది అనమాట. దాంట్లో అన్నిటికన్నా చిన్నదానికన్నా తక్కువ వస్తుంది. కాబట్టి ఇలా గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడైతే మరో క్వశ్చన్ అడిగారు. సో 2 ohms ఇక్కడ ఆల్రెడీ అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 2 ohms అండ్ 2 ohms అండ్ 4 ohms అండ్ 100 ohms ఇచ్చారు. సో వీటిని సిరీస్లో యాడ్ చేస్తే మొత్తం సమ్ చేస్తాం, బట్ ప్యారలల్గా యాడ్ చేస్తే సమాంతర సంధానంగా ఉపయోగిస్తే లీస్ట్ వస్తుంది. ఆ లీస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇచ్చిన దాంట్లో లీస్ట్ కన్నా తక్కువ వస్తుంది. దట్ మీన్స్ లెస్ దాన్ 1 ohms వస్తుంది అనమాట. ఇలా అయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రెసిస్టివిటీ పైన క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. రెసిస్టివిటీ అనేది ఒక సబ్స్టెన్స్ పైన డిపెండ్ అయ్యింది. ఇది ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్గా ఉంటుందని అనుకుంటాం, బట్ దానిపైన కొన్ని మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కానీ మారింది అనుకోండి, రెసిస్టివిటీ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే రెసిస్టర్లు కూడా ఏమవుతాయంటే కండక్టర్లుగా చేంజ్ అవుతాయి అనమాట. అండ్ కాంపోనెంట్ చేంజ్ అయితే డెఫినెట్గా మారుతుంది. కాబట్టి రెండు కూడా అప్లికేబుల్ అవుతాయి. బట్ ఆకారం మార్చితే, షేప్ మారిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని రెసిస్టివిటీ అనేది చేంజ్ అవ్వదు, అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. సో అలాగైతే ఆన్సర్ మనకి సి అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. డ్రిఫ్ట్ వెలాసిటీ డైరెక్ట్గా ఇచ్చామన్నమాట. 1 ampere కరెంట్ ఉండేటప్పుడు కాపర్లో ఉండేటటువంటి డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని ఇలా నేను ఇవ్వచ్చు, లేదా మీటర్స్లో కూడా ఇవ్వచ్చు. సో మీటర్స్లో ఇచ్చేటప్పుడు ఏ విధంగా చెప్తారో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. సో 3 coulombs ఛార్జ్ అనేది వర్క్ చేసింది. సో 3 coulomb ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి 12 joules పని అయితే ఇక్కడ జరిగిందనమాట. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా W/Q కదా. సో అలా చూద్దాం. W అంటే మనకి 12 joules అండ్ Q అంటే 3 coulombs అనమాట. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ 12/3 కాబట్టి 4 joule/coulomb ఈజ్ ఈక్వల్ టు మనకి వోల్ట్స్ కాబట్టి 4 volts వస్తుంది అనమాట. సో 4 volts. సో చాలా మందికి 4 కనిపించగానే ఆప్షన్ 1 టిక్ పెట్టేస్తారు. అందుకనే మీకు 4 amperes అనేది ఫస్ట్ మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. సో బట్ 4 amperes రైట్ ఆన్సర్ కాదు. సో 4 volts ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, kWh ఎంతకి సమానం అంటే డైరెక్ట్గా మేము చేస్తారు 3.6 × 10⁶ joules అని. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఇచ్చిన ఫార్ములా రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ చేయమని. రెసిస్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ρ × L/A కదా. సో ఈ ఫార్ములా ఉపయోగించండి. సో రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు 1.0 × 10⁻⁷ ఓకే ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు అయితే మనకి 1 m² కాబట్టి 1. అండ్ ఇక్కడ చూడండి, మనకి క్రాస్ సెక్షన్ ఏరియా అయితే 1.0 mm ఇచ్చారనమాట, mm². సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మీటర్స్లో చేంజ్ చేయాలంటే 1 mm ఈజ్ ఈక్వల్ టు 0.001 కదా మీటర్స్ అనమాట. సో 0.001. సో ఫైనల్గా మనం దీన్ని మీటర్ స్క్వేర్లో చేంజ్ చేస్తే ఏమొస్తుందంటే 1/10⁻⁻⁶ వస్తుంది అనమాట. 10⁻⁻⁶ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో మీటర్ స్క్వేర్లో చేంజ్ చేయండి మీరు. సో 1.0 ఇంటూ ఓకేనా. సో చూస్తున్నారు కదా,
1.0 ఇంటూ 10⁻⁻7 ఇంటూ ఈ డినామినేటర్లో మనం ఏం రాస్తామంటే మీటర్ స్క్వేర్లో చేంజ్ రాస్తాం, 10⁻⁻6 మీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఎల్ అనేది నేను ఇంతవరకు అయితే మీకు యూనిట్స్ రాయడం లేదు, ఎల్ అయితే అలానే చివరి వరకు క్యారీ చేస్తున్నాను, మీరు చూస్తున్నారా, ఎల్ అయితే రాయడం లేదు. సో ఇవన్నీ కూడా మనకి సింప్లిఫై అయ్యాక ఎల్ని తీసుకొద్దామని ఇక్కడ వరకు నేను చేయలేదు. సో ఇక్కడ చూడండి, నేను సింప్లిఫై చేయండి. 1.0 ఇంటూ 10⁻⁻7 ఇంటూ డినామినేటర్ ఉన్నది పైకి తీసుకెళ్తే 10⁻6 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1.0 ఇంటూ 10⁻⁻1 వస్తుంది కదా. ఇంటూ ఇప్పుడైతే ఎల్ వాల్యూ ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఎల్ వాల్యూ ఎంత మనకి 300. సో 300 అయితే సో మనకేమవుతుంది, ఫైనల్గా మనకి 30 రావడం అనేది జరుగుతుంది. ఇంకా చాలామంది అడుగుతారు సార్ ఇది ఎలా అని. సో 10⁻⁻1 అంటే మనకి 1/10 అని అర్థం, ఇంటూ 300 చేయండి, చేస్తే మీకు 30 వస్తుంది. ఫైనల్గా మీకు 30 ohms అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారంటే అమ్మీటర్ అంటారు. సో ఇది డైరెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కండక్టర్ యొక్క పొడవు మరియు దాని వ్యాసార్థము 2 రెట్లు పెంచితే దాని నిరోధకంలో మార్పు ఎంత? సో డెఫినెట్గా గాయస్ ఈ తరహా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వాహకం అనేది ఎలా ఉంటుంది, సిలిండర్ షేప్లో ఉంటుందని చెప్తాను అనమాట, స్తూపాకారంగా ఉండేటట్టు ఉంటుంది. సో అలా అయితే ఆర్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి, రో ఇంటూ L/A కదా. ఏ ప్లేస్లో మీరు రేడియస్ను ఉపయోగించి రాయండి. ఆ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/πr² అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫార్మ్ అనమాట. ఈ ఫామ్లో మనకి రెసిస్టెన్స్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో అది ఏ రెసిస్టెన్స్ ఇచ్చినా కూడా ఫైనల్గా మనం ఈ ఫామ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ప్రాబ్లం ప్రకారం ఏం చేశాడంటే రో ఇంటూ ఎల్ని డబుల్ చేశాడు, అంటే 2L రాయండి. అండ్ అదేవిధంగా ఆర్ని కూడా డబుల్ చేశాడు, అంటే ఇక్కడ ఏం చేస్తారు, π ఇంటూ ఆర్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, 2R రాస్తారు. ఓకేనా. ఆర్ కూడా డబుల్ చేసాడు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం, ఈజ్ ఈక్వల్ టు 2L అలానే ఉంచండి. సో కింద చూస్తే పై 2R² అంటే ఏమవుతుంది 4R, 2R హోల్ స్క్వేర్ అంటే మనకి 4R² అవుతుంది. ఇప్పుడు కోఎఫిషియంట్ అన్ని కూడా బయటకు తీసుకురండి. సో 2 కింద మనకి ఏముంది 4 ఉంది. ఇప్పుడు లోపల మనకి రో ఉంటుంది. సో పైన అయితే ఎల్ ఉంటుంది, కిందనైతే πr² ఉంది. చూసారా, రెండింటిలో కామన్ తీసాను. సో ఈ వాల్యూ అనేది ఇనీషియల్ స్టేజ్లో మనకి ఏమొచ్చింది చూడండి, ఆర్ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 1 2 2 సింప్లిఫై అయితే 1/2 ఇంటూ R అని రాస్తాం. సో దట్ మీన్స్ ఆర్ అనేది హాఫ్ అయిందండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఈ ప్రాబ్లం మీరు ఎప్పుడు ఇచ్చినా కూడాను స్టాటిక్ ఫామ్ అనేది ముందు రాసుకోండి, ప్రారంభ రూపం రాసుకోండి. సో ఎండింగ్ వచ్చేసరికి ఈ ఫామ్లో వచ్చేటట్లు మీరైతే అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 40 కూలుంబ్స్ ఆవేశము 2 minutes ప్రవహించినట్లయితే వాహకంలో కరెంట్ ఎంత అని అడిగారు. సో చాలామంది తొందరలో ఆన్సర్ చేస్తుంటారు. I ఈజ్ ఈక్వల్ టు మాకు తెలుసు కదా సార్, Q/T కదా, డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. బట్ T అనేది ఎందులో ఇచ్చాడో మీరు చూడాలి. దెన్ I ఈజ్ ఈక్వల్ టు మనకుంది 40 కూలుంబ్స్ బై టైం అయితే 2 minutes ఇచ్చాడు. 2 minutes అంటే ఇంటూ 60 seconds అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 40/120. సో ఏమవుతుంది, ఇది మనకి కరెంట్ కదా, యాంపియర్స్ అవుతుంది. 0 0 కట్ చేయండి, 4 1 4 3 అంటే మీకు 1/3 యాంపియర్ వస్తుంది. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు 0.333 అండ్ సో ఆన్ వస్తుంది కాబట్టి 0.33 యాంపియర్స్గా రాసుకోండి. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్, టైం చూడండి. ఇక బయాలజీలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మీకు డైరెక్ట్ బిట్లు ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ అయితే ఇక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ప్రాబ్లమ్స్ ఒకసారి ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ పైన ఎక్స్ అండ్ ఏసీ పైన వై ఉండేటట్లు బీసీకి సమాంతరంగా XYని కన్స్ట్రక్ట్ చేశారు. అలా విధంగా ఏబీ ఈక్వల్ టు 4BX అయినట్లయితే వైసీ ఈక్వల్ 2 cm అయితే ఏవై ఎంత అని అడిగారు. సో ఇక్కడ బీపీటీ యూజ్ చేయాలి మనం. సో బీపీటీ యూజ్ చేసుకున్నట్లయితే BX ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, AB/4 అని తెలుసు. చూసారు కదా, 4BX ఈక్వల్ టు AB అని ఇచ్చారు, అంతే కదా. దెన్ BX ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పండి, AB/4 అవుతుంది. అంటే ఇది AB/4 అయితే రిమైనింగ్ ఏమవుతుంది చెప్పండి, 3 parts అవుతుంది. అంటే ఇది 3 parts అవుతుంది, ఇది 1 part అవుతుంది. మీరు ఇలా చూసుకోండి, కౌంట్ చేసుకోండి. సో 3:1 అవుతుంది అని చెప్పాడు అనమాట. ఇక రెండో వైపు చూద్దాం. రెండో వైపు చూసేసరికి YC ఈక్వల్ టు మీకు 2 cm అయితే సో AY ఎంత అవుతుందని అడిగారు. సో మనం చూద్దాం ఒకసారి. AX/XB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే AY/YC అవుతుంది అనమాట. దెన్ వీ కెన్ ఈజీలీ రైట్ అండ్ 3/1 ఈజ్ ఈక్వల్ టు X/2 క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే మనకి X ఈజ్ ఈక్వల్ టు 6 cm వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. సో రెండు సైడ్స్ అయితే ఇచ్చాడు. AD/DB ఈజ్ ఈక్వల్ టు 3:1 అండ్ EA ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయండి, ఎందుకంటే వెర్టిసెస్ అనేవి మనకి గుర్తుండాలి. D అండ్ E ఆర్ ద పాయింట్స్ అండ్ AB అండ్ AC. సో AB అండ్ AC చూసుకుందాం. సో ఇట్ ఈస్ ద D అండ్ ఇట్ ఈస్ E.
సో అయితే నెక్స్ట్ మనకు అడిగింది ఏం చూడండి ఒకసారి అవి ఉన్నట్లయితే డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో డి ఈజ్ ప్యారలల్ టు బీసీ కూడా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3:1 అయితే అండ్ ఈఏ ఈజ్ ఈక్వల్ టు 3.3 అయితే నెక్స్ట్ అడిగింది ఏసీ అడిగాడు. చూసారా, ఏసీ అడిగాడు మీకు ఏసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీ ఫైండ్ అవుట్ చేయండి. ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ముందు ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా. సో ఈఏ ఈజ్ ఈక్వల్ టు 3:1 అయితే ఏమవుతుంది, సో 3/1 ఈజ్ ఈక్వల్ టు 3.3 బై ఎక్స్ కాబట్టి దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.3/3 దట్ ఈస్ 1.1 అంటే ఈ పార్ట్ అనేది మీకు 1.1 వచ్చిందనమాట. సో చూసారా ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1.1. బట్ ప్రాబ్లంలో మనకి ఏం అడిగాడు చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లంలో మనకి డైరెక్ట్గా మనకి వాడికి అడిగింది సో ఏసీ ఎంత అని అడిగాడు అనమాట. ఏసీ రావాలంటే ఏం చేస్తాం, ఏఈ ప్లస్ ఈసీ కదా, దట్ ఈస్ ఏఈ ప్లస్ ఈసీ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది 3.3 ప్లస్ 1.1 ఈజ్ ఈక్వల్ టు 4.4 వస్తుంది అనమాట, ఓకేనా. దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే మీకు తీరం టెక్స్ట్ బుక్లో ఉండే తీరాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి అడగడం జరిగింది. సో మీరు తీరమ్స్ అనేవి నేర్చండి, సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ ప్రాబ్లంలో చూసినట్లయితే ఏరియాస్ చూద్దాం. ఎప్పుడైనా సార్ రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్స్ అయితే వాటి యొక్క ఏరియాస్ రేషియో అనేది వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్కి ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్ రేషియోలో ఉంటుందని చెప్తాం కదా. అలా అయితే ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా మనకి 9, ట్రయాంగిల్ డిఈఎఫ్ ఏరియా 16 అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ 2.1 అయితే ఈఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈఎఫ్. సో ఇక్కడ మనం స్క్వేర్స్ వేసుకోవాలి కదా, ఎలా స్క్వేర్స్ వేయాలి. సో బోత్ సైడ్స్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్స్ చేస్తే 9/16 హోల్ రూట్ ఈజ్ ఈక్వల్ టు సో 2.1 బై ఈఎఫ్ అని మనం చెప్పొచ్చు అనమాట, ఓకే. ఇలా స్క్వేర్ రూట్కి పోతే ఇక్కడ 3/16 వస్తుంది, 3 మనకి 9/16 అంటే మనం 3/4గా రాసుకోవచ్చు. 3/4 ఈజ్ ఈక్వల్ టు 2.1 ఇంటూ ఈఎఫ్ అవుతుంది. సో విచ్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏమొస్తుందంటే 2.1 ఇంటూ 4/3 వస్తుంది. 3 1 3 0.7 0.7 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు మీకు 2.8 వస్తుంది అనమాట. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మధ్యగతం ఇచ్చాడు అనమాట. ఎప్పుడైనా సరే రెండు త్రిభుజాలు సిమిలర్ అయినప్పుడు వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో అనేది వాటి యొక్క మీడియన్ యొక్క చూసారా మీడియన్, ఓకే గైస్, మీడియన్ ఇది. సో మధ్యగతాల యొక్క వర్గాల నిష్పత్తి కూడా ఒకేలా ఉంటుంది. సో అలా అనుకుంటే 121/64 ఈజ్ ఈక్వల్ టు సో 12.1 బై మనం ఏం చెప్పదు ఎక్స్ అని రాసుకోవచ్చు. సో వీటిని స్క్వేర్ చేసి సో ఇలా అనుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఇందాక చేసినట్టే 11/8 ఈజ్ ఈక్వల్ టు 12.1 బై ఎక్స్గా రాసుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై చేయండి. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12.1 ఇంటూ 8/11 వస్తుంది. 11 1 జా 11, 1.1 జా 1.1 ఇంటూ 8 8.8 వస్తుంది. సో రైట్ ఆన్సర్ అయితే బి వస్తుంది అనమాట ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏబీ ఈజ్ ఏసీ అన్నాడు అనమాట. సో ఎప్పుడైనా సరే రెండు ఈక్వలేటర్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చేటప్పుడు మనం గీసిన ఆల్టిట్యూడ్ అనేది దాని ఆపోజిట్ సైడ్ని ఏం చేస్తుందని బైసెక్ట్ చేస్తుంది అనమాట. సో బైసెక్ట్ చేసినట్లయితే ఈ టోటల్ డిస్టెన్స్ అనేది మీకు 14 ఇచ్చారు కదా, దట్ ఈస్ చూడండి ABC అనుకుంటే ఇది 25 అవుతుంది, ఇది కూడా 25 అవుతుంది, ఇది మొత్తం 14. ఇప్పుడు బైసెక్ట్ చేస్తే ఏమవుతుంది 7 అవుతుంది మనకి. 7 అయితే ఇక్కడ మనకి ఏమైంది, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, లంబకోణ త్రిభుజం తయారైంది అనమాట. సో ఇదేమవుతుంది హైపోటెన్యూస్ 25 అనేది హైపోటెన్యూస్ అవుతుంది ఏబి అనేది. సో అలా అయితే మీరు ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ 25 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ మీరు డైరెక్ట్గా చేయండి. చేసినట్లయితే 625 మైనస్ 49 we will get as a 24 final answer. సో రైట్ ఆన్సర్ అయితే మనకి డి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి థియరం అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రాబ్లం, ఏమీ లేదు ఇక్కడ. సో ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే సో మనం ఏం చేసాం చూడండి, ఐసోసెలస్ ట్రయాంగిల్ డి ఈజ్ ద పాయింట్ అండ్ బీసీ ఈజ్ ద యాజ్ ఇలా మనకి పెర్పెండిక్యులర్ ఇచ్చాడు కదా. సో ఇక్కడైతే మనం చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ డి ఈజ్ ద పాయింట్ ఆన్ ది బీసీ, ఎస్ బీసీ, దిస్ ద డి. సో మనకైతే ఏం చెప్తామంటే అందులో రైట్ యాంగులర్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని రాస్తాం. సో దీన్ని మనం ఏడి స్క్వేర్ ముందు తీసుకెళ్ళండి, దాన్ని ఏబీ స్క్వేర్ మైనస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది బీడీ స్క్వేర్ వస్తుంది. బట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ అని తెలుసు కాబట్టి బీడీ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, బీడీ ఇంటూ బీడీగా రాయండి. దాన్ని బీడీ స్క్వేర్లో బీడీ నల్లని ఉంచండి, ఇంకా రెండో బీడీ ప్లేస్లో మీరు డీసీ రాసేయండి, దట్ ఈస్ డీసీ. సో ఇప్పుడు చూడండి ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ డీసీ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ప్రాబ్లం, ఇది కూడా ఏరియాకి సంబంధించేనే. సో ఇక్కడ ఏం చేశాడంటే సైడ్స్ ఇచ్చాడు అండ్ మీకైతే ఒక ఏరియా ఇచ్చి రెండో ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మీరు ఈజీగా చేస్తారు ఇది. సో ఇన్ కేస్ నో ప్రాబ్లం చేయాల్సి వస్తే BC/4 అంటే BC² /4 EF² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి 54/4
డెల్టా కదా, డెల్టా అని రాసేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే, సో క్రాస్ మల్టిప్లై చేయండి ఒకసారి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనకి 54 ఇంటూ 16/9 వస్తుంది. సో 9 1 జా 9 6 జా అండ్ 16 జా చేయండి, మీరు చేస్తే 96 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి అవుతుంది అనమాట. అండ్ ఈ ప్రాబ్లం కూడా మీరు సేమ్ అలాగే చేస్తారు బీపీటీ ఉపయోగించి. ఇది టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్. సో x/x-2 ఈజ్ ఈక్వల్ టు AE/EC కాబట్టి x+2/x-1 క్రాస్ మల్టిప్లై చేస్తే x² - x ఈజ్ ఈక్వల్ టు x² - 4 వస్తుంది. దెన్ ఆ రెండు కట్ చేస్తే అండ్ -x ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే మీకు టెక్స్ట్ బుక్లో లాన్ క్వశ్చనే అండ్ టైం అయిపోవడం వల్ల ఇవి మీకు డిస్ప్లే అవ్వలేదు ఈ క్వశ్చన్స్ అనేవి. సో ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం. సో ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ ముందు ఫైండ్ అవుట్ చేయడం మనకి రావాలి, ఈ రెండు కాబట్టి. సో ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అండ్ చూడండి సిమిలర్ అన్నాడు కాబట్టి సో దీన్ని టర్న్ చేసినట్లయితే 4కి కరస్పాండింగ్ అనేది x అవుతుంది. ఓకేనా, 4కి కరస్పాండింగ్ అనేది x అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే కరస్పాండింగ్ సైడ్స్ మీరు వేసుకోండి. దట్ ఈజ్ అయితే 4.5/6 ఈజ్ ఈక్వల్ టు x/4 అని మనమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 4/6 రాసుకోండి. 2 2 జా 2 3 జా అండ్ 3 1 జా 3 1.5 జా. సో 1.5 ఇంటూ 2 చేస్తే మీకు 3 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే రిలేషన్ ఏమైనా అడిగాడు. సో రిలేషన్ మనకి ఎలా ఉంటుందంటే, రెండు త్రిభుజాలు కానీ సిమిలర్ ట్రయాంగిల్ అయినట్లయితే మనం ఏం చెప్తాం చెప్పండి, CE/CB ఈజ్ ఈక్వల్ టు CD/CA ఈజ్ ఈక్వల్ టు ED/AB. ఇది మనకు ఉండేటటువంటి క్రైటీరియన్. ఇది సిమిలర్ క్రైటీరియన్, నాట్ బీపీటీ, సిమిలర్ క్రైటీరియన్. సో అలా అనుకుంటే ఇక్కడ మనకి y రావాలి, అంటే AB రావాలి కాబట్టి దీన్ని తీసుకుందాం అండ్ దీన్ని ఒకసారి తీసుకుందాం. సో EB అంటే మనకి చూడండి ఒకసారి, ED అంటే మనకి తెలియాలి అండ్ AB తెలియాలి. ED అంటే మనకి x అండ్ y ఈజ్ ఈక్వల్ టు CD అంటే చూడండి A అండ్ AC అంటే టోటల్ కాబట్టి A+B అవుతుంది. అండ్ మనకు కావాల్సింది y కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసేయండి. చేసినట్లయితే AY ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ A+B. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. సో ఏ వదిలి తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి ఒకసారి. గైస్ సరిపోయింది కదా, ఎస్ ఇలా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఉన్న కండిషన్స్లో చూడండి ఏది సరిపోతుందో. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కట్టాలంటే మనకి ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు AY/A+B అవుతుంది. అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, y ఈజ్ ఈక్వల్ టు x(A+B/A) అవుతుంది. సో ఇందులో ఏ ఉన్నాయో చూడండి ఒకసారి, సరిపోతే వాటిని చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ వాల్యూ అనేది సిలో మీకు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సి ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. సో గైస్ ఇది అయితే నిన్నటి పేపర్ సంబంధించినకి. అండ్ డెఫినెట్గా మీ కామెంట్ అయితే చెప్తారు. అండ్ ఇంకో క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ, అండ్ PQ/BC ఎంత అయినట్లయితే ఎంత అవుతుందని. సో గైస్ ఈ ప్రాబ్లం కూడా ఒకసారి చూడండి. బట్ ఇదైతే నిన్న నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల చివరిలో ఈ క్వశ్చన్స్ అయితే మీకు డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ చూడండి PQ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ BC ఈజ్ ఈక్వల్ టు 5 అయినట్లయితే AP/PB అని అడిగాడంట. AP/PB. సో AP/PB ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి. సో ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడే చెప్పాం కదా, సో మనకున్న ఫార్ములా ఏంటంటే AP/AB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, PQ/BC అవుతుంది. సో AP మనకి తెలియదు కదా, ఏపీని అలా విడిచిపెట్టేయండి. సో AP అయితే మనకు తెలియదు, ఒకసారి చూడండి. సో క్వశ్చన్లో అడిగింది AP/PB అడిగాడు అనమాట, AP/PB. సో మనకైతే తెలుసు AP/AB అయితే తెలుసు ఇక్కడ. సో దీని వాల్యూ చూద్దాం. AP/AB ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే 2/5 అవుతుంది. సో అలాగైతే AP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఒకసారి చూడండి. రేషియో చూసుకున్నట్లయితే మనకి ఈ మొత్తం అనేది 5 భాగాలు, ఈ పైన ఉన్నది 2 భాగాలు అయితే ఇది ఏమవుతుంది చెప్పండి, అప్పుడు 3:2 అంటే 2:3 అవుతుంది అనమాట. అలా అనుకుంటే వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటవుతుందంటే 2/3 రాయడానికి సరిపోతుంది. సో రైట్ ఆన్సర్ అయితే బి అవుతుంది. ఒకసారి చూడండి, ఇది లాజికల్, ఇది ఏమీ లేదు, లాజికల్ ఒకసారి ఆలోచిస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తారు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటవుతుందంటే మనకి చిన్న త్రిభుజం యొక్క భుజము బై పెద్ద త్రిభుజం యొక్క భుజం అంట, స్మాలర్ ట్రయాంగిల్ బై బిగ్గర్ ట్రయాంగిల్ అనమాట. స్మాలర్ ట్రయాంగిల్ ఏమవుతుంది ఇక్కడ ప్రతి దగ్గర కూడా 2 అవుతుంది అండ్ బిగ్గర్ ట్రయాంగిల్ అనేది మీకు 5 అవుతుంది. సో బిగ్గర్ 5 అయినప్పుడు ఇందులో స్మాల్ సైడ్ 2 తీస్తే రిమైనింగ్ పార్ట్ మనకి 3 వస్తుంది కదా, అదే ఇక్కడ లాజిక్ అనమాట. సో 2/3 అని చెప్తారు. సో గైస్ ఇదైతే నేను పేపర్. అండ్ 26వ ప్రశ్న దగ్గర మీకైతే ఇక్కడ వర్షం కరెంట్ ఆగిపోవడం వల్ల నేనైతే ఆపేసాను. సో గైస్ ఈ కీ చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాలు అయితే చెప్తారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.